ఇంకా మహాకృపను బట్టి ఉదయకాలం రీతిగా ఆన్లైన్‌లో కలుసుకొని ప్రభు పేరిట ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆయన నామాన్ని మహింపరిచే మహాకృప, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి మరి 1, 2 ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభా అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న యూసీవై టీవీని బట్టి స్తోత్రాలు. ఆ టీవీ ద్వారా జరుగుతున్న పరిచయాలన్నిటికీ నీరు గట్టి చేయండి. అనేక ఆత్మ రక్షణ కొరకు, విశ్వాసుల క్షేమం అభివృద్ధి కొరకు వాడుకొని మీ నామం కనపరచుకోవాల్సిన ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. కనెక్ట్ అయిన ప్రతి సహోదరుడు సహోదరుని బట్టి స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సిన ఉన్నారు ప్రభా, మరి వాళ్ళు కూడా అనుకూలపరిచి మీ చిత్తమైతే వాళ్ళు కూడా కనెక్ట్ కావటం సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దీనదాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే ఉచ్చరించాలనో ఆ మాటలే పలుటకు సహాయం చేయము. సమయాన్ని కూడా మీరు స్వాధీనంలో ఉంచుకోండి. ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయము. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అయ్యా, ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగం ప్రత్యేకంగా మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అనే మాట 33 పర్యాలు గ్రంథస్థం చేయబడింది అయ్యా. పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు 14 ఉపమానాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. 13వ అధ్యాయంలో 8 అద్భుతాలు, 18లో ఒకటి, 20వ అధ్యాయంలో ఒకటి, 22వ అధ్యాయంలో ఒకటి, అలాగే 25వ అధ్యాయంలో కూడా 3 ఉపమానాలు మనం చూస్తా ఉన్నాం. మొదటి 25వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో 10 మంది కన్యకలు, వారిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి కలిగిన వారు. 14వ వచనం నుండి 30వ వచనం వరకు తలాంతుల యొక్క ఉపమానం. ఆ తర్వాత మనం చదువుకునే వాక్య భాగని మహిమగల సింహాసనం యొక్క తీర్పు, ఇవి ఉన్నాయన్నమాట. మరి సరే, ఆ కన్యకలు 10 మంది కన్యకలు వాళ్ళు ఎవరయ్యా అంటే పెండ్లి కుమార్తె కాదు. ఆ పెండ్లి వివాహానికి ఆహ్వానించబడిన చెలికెత్తెలు, లేదు అంటే స్నేహితులు. ఉం? ఎందుకంటే ఈ బాప్తిస్మ యోహాను తను తాను పరిచయం చేసుకుంటూ ఇలా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు, నేను ఆయన స్నేహితుడిని. అంటే ఈ పాత నిబంధన భక్తులు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘానికి సంబంధించిన మనం పెళ్లి కుమార్తె, మన ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు. ఈ పాత నిబంధన భక్తులు ఎవరయ్యా అంటే ఆ వివాహానికి ఆహ్వానించబడిన చెలికెత్తెలు, లేదంటే స్నేహితులు, కన్యకలు. మరి వాళ్ళలో 5గురు బుద్ధి లేని వారు, వారు విడవబడ్డారు. మరి వాడు వెళ్ళి నూనె కొనుక్కొని దివిటీలు మరి మరి దివిటీలు వెలిగించుకొని వస్తే వాళ్ళకి తలుపు తీయబడలా. అంటే ఈ నూనె లేదంటే ఈ దివిటీలు దేనికి సాదృశ్యంగా కనపడతాయంటే ధర్మశాస్త్రం, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అదే ఆ వెలుగులో అంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని నిజమైన దేవుని ఎరిగి ఆయనందు విశ్వాసం ఉంచే మహాకృప భాగ్యము ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకున్నప్పుడు అర్థమవుతుందన్నమాట. దాని ప్రకారము సిద్ధపడిన ఆ పాత నిబంధన భక్తులు ఎవరయ్యా అంటే బుద్ధి కలిగిన 5గురు కన్యకలు. బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే విడవబడ్డవాళ్ళు, ఇశ్రాయేలు జనం విడవబడ్డవాళ్ళు. వారు మరి విడవబడిన వారంటే శ్రమ కాలంలో ఎంత భయంకరమైన శ్రమల గుండా పోవాల్సి వస్తుందంటే అబ్బా! అంత ఆశ్చర్యం అయ్యా. అలాంటి భయంకరమైన శ్రమల్లో రక్షణ పొందే వారికి సాదృశ్యంగా ఉన్నారు వీళ్ళు. రక్షణ పొందారు. అయినా వీరికి గొర్రె పిల్ల పిండి విందులో పాలుభాగం లేదయ్యో! ఎండ పరిపాలనలో పాలుభాగం ఉందిలే. ప్రకటన గ్రంథం మనం చదువుకున్నట్లయితే ఎంత భయంకరమైన శ్రమల గుండా వాళ్ళు పోతారో, అబ్బో!
అలాంటి పరిస్థితుల్లో కూడాను వారు ప్రభు కొరకు నమ్మకంగా నిలబడి, ఇంకో మాట చెప్పాలంటే శ్రమ కాలంలో రక్షణ పొందేవారు ఇశ్రాయేలు జనాంగమైతేనేమి, అన్య జనాంగమైతేనేమి, వాళ్ళందరూ హతసాక్షులని చెప్పాలి నాయన. సామాన్యమైన మరణం పొందేవారు లేనే లేరని అనిపిస్తా ఉంది. ఆ పురాణ గ్రంథం మనం చదువుకున్నట్లయితే. అలాంటి భక్తులు వారికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొలేదు. మరి వాళ్ళు ఆత్మలు ఎక్కడికి పోతారయ్యా అని అంటే, వాళ్ళు మరి మూడవ ఆకాశంలో దేవుని పరదేశుకి అక్కడ పోతారు అనుకుంటారు వాళ్ళు. మరి వేయండి పరిపాలనలో మనతో కూడా వాళ్ళు కూడా ఉంటారులే. సరే. మరి నేను ఒక రెండో ఉపమానం గురించి కూడా ఒక మాట చెప్పేసి మన వాక్య భాగానికి వచ్చేద్దాం. మరి రెండో ఉపమానం తలాంతుల ఉపమానం. 14 వచ్చిన నుండి 30 వచ్చే వరకు. అక్కడ 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించినాడు. మరి 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 2 సంపాదించాడు. ఒకటి కలిగిన వ్యక్తి ఏం సంపాదించలా. మరి పోనీ 5 తలాంతులు 2 తలాంతుల వాళ్ళతో చెప్పబడిన మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి కనుక, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తా అని చెప్పినాడమ్మా. ఈ యొక్క ఉపమానానికి మీనాల ఉపమానము లూకా సువార్త 19 అధ్యాయాలు చెప్పడం. అక్కడ రాజకుమారుడు తన రాజ్యం సంపాదించుకొనుటకు దూరదేశం పోయిన రాయబడతా ఉంది. హ్మ్. సరే మరి అక్కడ ఒక్క మీనాతో 10 మీనాలు సంపాదించిన వ్యక్తి ఏమంటున్నాడంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక, నిన్ను 10 పట్టణాల మీద అధికారిగా చేస్తాను అన్నాడు. అయితే అక్కడ నీ యజమాని సంతోషంలో పాలు పొందని మాట లేదు నాయనో. ఏమి? ఎందుకు లేదు? అట్లాగా మనం చదువుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు కొన్ని అంటే ఒక మాట డౌట్ సందేహాలు కూడా మన మనసులోకొస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడిని ఇప్పుడు అడిగితే, "అయ్యా! దీని ఉద్దేశ్యం దీని భావం ఏంటి? ఎందుకు రాయబడలేదయ్యా? ఇక్కడెందుకు రాయబడిందయ్యా?" అని అడిగితే, కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. దీన్నేమంటామంటే ధ్యానం అంటాము. చదవటం అవసరమే. అయితే అదే సందర్భంలో ధ్యానం కూడా అవసరం. యవ్వనస్తుల బిడ్డలతో నేనేమనుకుంటానంటే, బాబూ నీవు చదువుకున్న భాగంలో కనీసం ఒక్క వాక్యాన్ని ఒక డైరీ ఒకటి మెయింటైన్ చేయి. దాంట్లో రాసుకో. దాన్ని మెమరైజ్ చేసేదానికి ప్రయత్నం చేయయ్యా. రాకపోతే పర్వాలేదులే అని చెప్తా ఉంటాను. ఎందుకంటే నాకు మరి అనుభవం చెప్తా ఉన్నాను. సరే నేనేమో నన్ను గురించి ఎక్కువగా మే మీరు పొగడాలని కాదు. అలా అంటే మీరు కూడా అలాగా మాదిరికరంగా ఉండాలనేది నా ఆశ. నా ఆఖరి పాప ఇప్పుడు డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తా ఉంది. ఆమె సండే స్కూల్‌లో ఉన్నప్పుడు 1000 కంఠత వాక్యాలొచ్చమ్మా ఆయనకి. ఆయనకెందుకు అట్లా అంటే ఎందుకంటున్నానంటే ఇలాగా చిన్న వయసులోనే మరి ఇలాగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానిస్తున్నట్లయితే, చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది, మరి ఆయన కొరకు ప్రయోజకులుగా జీవించే ఆ మహాకృప, భాగ్యం, ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నాయనాల. ధ్యానం కదా! ఇప్పుడు ఏమంటున్నాను ఈ మత్తయి సువార్త ఈ యొక్క 20వ అధ్యాయంలో నీ యజమానికి సంతోషంలో పాలు పొందు అంటే ప్రత్యేకంగా మత్తయి సువార్తలో రాయబడిన ఈ పరలోక రాజ్య ఉపమానాలన్నీ కూడాను ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినవి. అయితే అదే సందర్భంలో సంఘానికి సంబంధించిన విశ్వాసులు మనకు కూడా పాఠాలున్నాయిలే. అంటే నిండాక నేనన్నట్టు వాళ్ళంతా ఇశ్రాయేలు జనాంగము పాత నిబంధన భక్తులు. వారు ఆ పెళ్లి విందులో పాలు పొందుతారు. ఎలాగ పాలు పొందుతారు? ఇందాక నేనన్నట్టు చెలికెత్తెలు, స్నేహితులు, కన్యకలు. అయితే మనమైతే పెళ్లి కుమార్తె. అందుకని వాళ్ళకి ఆహ్వానం ఉంది. ఆ మీనా ఉపమానంలో అది సంఘానికి సంబంధించిన విషయం. పెళ్లి కుమార్తెకు ఆహ్వానం అవసరం లేదుగా. సర్వసాధారణ ఈ మాట చెప్తా ఉంటాను. వివాహం జరిగించేది ఎవరయ్యా అంటే పెళ్లి కుమార్తె వాళ్ళ ఇంటి వాళ్ళే. ఒకవేళ పెళ్లి కుమారుడు ఇంట్లో చేస్తే కూడాను దానికయ్యే ఖర్చు కూడా వీళ్ళే భరిస్తారు నాయనో. చూడండి ఏ వ్యత్యాసం అంటే
పాత నిబంధన భక్తులకును నిజమే చాలా శ్రేష్టమైన భక్తులకే. ఇందాక నేను అన్నాను, శ్రమ కాలంలో రక్షణ పొందిన వారు కూడా ఎంతో భక్తి కలిగిన వాళ్ళు. వారికంటే కూడాను సంఘయుగానికి సంబంధించిన మన యొక్క ధన్యత, భాగ్యము ఎంత గొప్పదంటే, మనము పెళ్లి కుమార్తె, పట్టపురాణి. ఆయన ప్రభు ఏమో రాజు. ఆయన వీడిన పరిపాలన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభు అని రాజ్య పరిపాలన చేయబోతా ఉన్నాడు. మనము ఆయన సింహాసనం కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాము. అటుపాటు వాళ్ళు కూడా పరిపాలన చేస్తారులే, వీళ్ళ పరిపాలన పాలు పొందుతారులే. అయితే సంఘానికి సంబంధించిన మనకు ఇవ్వబడిన ఈ గొప్ప ధన్యత, అదే సందర్భంలో బాధ్యత కూడా ఉంది నాయనో కదా! ఆ బాధ్యతను నెరవేర్చవలసిన ఆహ్, ఆహ్, కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజమే బాధ్యత ఇచ్చాడు. అదే సందర్భంలో దాన్ని నెరవేర్చేదానికి ఆయన మనలో ఉండి, మనతో ఉండి, ఆయన కొరకు జీవించేదానికి సహాయం చేస్తా ఉన్నాడు. సరే, ఈ మాట కూడా చెప్పి మన వాక్య భాగం దాటిపోతాను. పాత నిబంధన భక్తులకును, మనకున్న వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధన భక్తుల దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాల్లో వాళ్ళ మీదకి దిగివచ్చి, జరిగించవలసిన ఘనకార్యాన్ని జరిగించి తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయేవాడు. అయితే మనలో అట్లా కాదు. ఏ దినానైతే ప్రభువునందు విశ్వాసం ఉంచినామో, ఆ దినాన ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మరూపిగా మనలోకొచ్చి, మన పేరు కుదిరి ఆ పాప పట్టి కొట్టివేసి, మన పేరు పరలోకం రాసి, తన పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడు. దానికి ఆధారం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. నా కంటతొచ్చులే. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. అర్థమవుతుంది కదా నాన్న? కనుక కొత్త నిబంధనకు సంబంధించిన సంఘానికి సంబంధించిన మనము ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని మన హృదయకి ఆహ్వానించినప్పుడు, ఆయన రక్తముతో మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి, మన పేరు పరలోకం రాసినాడు. తన పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించినాడు. ఆయన మనలో నిరంతరం ఉంటాడు నాయనా. విడిచిపెట్టిపోయేవాడు కానే కాదు. అన్ని పరిస్థితుల్లో కూడా మనతో ఉండి, ఆ రీతిగా ప్రభు కొరకు మంచిగా జీవించేదానికి కావలసిన సహాయాన్ని ఆయన మనకు తోడుగా ఉండి మనకు చేస్తా ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో. అన్ని పరిస్థితులంటే అర్థం చేసుకోవచ్చు కదా! అన్ని పరిస్థితుల్లో ఓహ్! మరి సరే. ఈ మాట కూడా నా గమనానికి వస్తుంది గనుక ఆ మాట చెప్పేసి నేను దాటిపోతాను. కొన్ని సందర్భాల్లో మనము విశ్వాసులంగా ఉండకూడని స్థలంలో ఉంటాము. అప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు నాన్న. చూడండి. అంటే ఆ స్థలానికి ఆయన రాలేడు కానీ, ఆయన మనలోనే ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే దుఃఖపడతాడు. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి కదా! సరేలే. కానీ ఇప్పుడు విషయం. సరే, మనం చదువుకునే వాక్య భాగము మహిమగల సింహాసనం యొక్క తీర్పు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మరి హర్మగదోన్ యుద్ధం అయిపోయిన తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో పాలుపొందక ముందు మహిమగల సింహాసనం కూర్చొని ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే వీరు ఎవరయ్యా అంటే, శ్రమ కాలములో రక్షణ పొందబోయే అన్య జనాంగము. మేకలు అంటే విడవబడిన అన్య జనాంగం. ఈ మేకల్లో కొందరు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారో వారికి గొర్రెలని పేరు పెట్టబడింది. అదే సందర్భంలో నీతిమంతులు కూడాను. నీతిమంతులు. నీతిమంతులుగా తీర్చబడతారన్నమాట. మరోసారి చెప్తున్నానా? వీళ్ళెవరయ్యా అంటే, శ్రమ కాలములో రక్షణ పొందే అన్య జనాంగానికి సాదృశ్యంగా ఉన్నారు. అంటే అన్య జనాంగము మరి ఇందాక నేను అన్నానుగా, శ్రమ కాలంలో రక్షణ పొందేవాళ్ళు అన్య జనాంగమైనా సరే, మరి ఇశ్రాయేల్ జనాంగమైనా సరే, మరి అందరూ కూడా హతసాక్షులని అన్నాంగా. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మరి 9వ వచనం నుంచి 17వ వచనం చూసినట్లయితే, అక్కడ
అనేక జనాంగంలో నుండి అనేకమైన నానా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి రక్షణ పొందిన వాళ్ళ గురించి మనం చదువుకుంటామో ఒకటే. అలా కాకుండా శ్రమకాలము అంతములో సజీవులుగా ఉంటా ఉన్న అన్య జనాంగము ఒకే జరిగే తీర్పు. ఆ తీర్పులో మరొకసారి ఏమంటున్నాను నాన్న, వారు అందరూ మేకలే, అన్ని జనాంగమే. అన్య జనాంగంలోంచి కొందరు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినారు. వారు గొర్రెలుగా తీర్చబడ్డారు. నీతిమంతులను కూడా వారు తీర్చబడ్డారు. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో భౌతిక భౌతిక దేహంతో ఉంటారు నాయన. యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు భౌతిక దేహాలతో ఉంటారంటే, మరి హర్మగదోన యుద్ధం అంతం తర్వాత, అంటే అంతం వరకు సజీవులుగా ఉండేవాళ్ళు. రక్షణ పొందిన వారు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో సజీవులుగా వాళ్ళు భూమి మీద ఉంటారు. అదే సందర్భంలో ఇశ్రాయేలు జనాంగంలో కూడాను హర్మగదోన యుద్ధం తర్వాత సజీవులుగా ఉంటా ఉన్నవారు. వారైతే జనాంగం రక్షణ పొందుతారని దీని వాక్యం తెలియజేస్తుందాయన. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే మనకు రాయబడి ఉంది. మరి ఇశ్రాయేల్ జనాంగం ఇప్పుడైతే వారు నమ్మటంలే. ఇప్పుడు ఎంతమంది అంటున్నారంటే, 100కి ఒకరు ఇద్దరు చెప్పేదానికంటే కూడాను 1000కి ఒకరు ఇద్దరు చెప్పాల్సొస్తుంది. అంత తక్కువ మంది నమ్ముతా ఉన్నారు. అయితే రేపు శ్రమకాలములో ప్రత్యేక ఇంకో మాట చెప్పాలంటే, ఆ శ్రమకాలము ఎవరి కొరకు కేటాయించబడింది అంటే, ఇశ్రాయేలు జనాంగం యొక్క రక్షణ కొరకు మరి ఏర్పాటు చేయబడిన సమయము కదా. హర్ముఖదాప్పుడు మరి సజీవులుగా ఉంటా ఉన్న ఇశ్రాయేలు జనాంగం రక్షణ పొందుతారు. అంటే యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో సజీవులుగా ఉండి బహుదేశం ఉండి రక్షణ పొందిన అన్య జనాంగము, సజీవులు ఉండి రక్షణ పొందిన ఇశ్రాయేల్ జనాంగం భూమి మీద ఉంటారు. వారి మీద మన ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆ రాజ్య పరిపాలన చేస్తాడు. సంఘానికి సంబంధించిన మనము పట్టపురాణి, మరి పాత నిబంధన భక్తులు, అలాగే శ్రమకాలంలో రక్షణ పొందిన భక్తులు, హతసాక్షులైన వారు, వాళ్ళందరూ కూడాను యేసయ్యతో కూడా రాజ్య పరిపాలన చేస్తారు. ఒక సహోదరుడు 10 పట్టణాల మీద అధికారిగా ఉంటాడు. ఇంకో సహోదరుడు 5 పట్టణాల మీద అధికారిగా ఉంటాడు. ఇట్లాగో మనము పొందిన బహుమానాలను బట్టి మన అంతస్తు 1000 ఏండ్ల పరిపాలన ఉంటాది. ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో వీరు ఎలాగా రక్షణ పొందారయ్య అంటే, ప్రభు ఏంటంటే, నేను అంటే మరి ఇలాంటి శ్రమల గుండా 6 రకాలైన శ్రమలనయ్యా ప్రత్యేకంగా ఇశ్రాయేల్ జనాంగము మరి ఆ శ్రమ కాలంలో ఇంత భయంకరమైన శ్రమల గుండా పోతారు. సరేలే, మరి ఆ ఆ దైవజని పేరు నాకు మరి నోటికి రాలేదు. రిచర్డ్ ఉరుంబ్రాండ్. మీరు ఆ పేరు విన్నారో లేదో? కమ్యూనిస్ట్ దేశంలో రుమానియాలో ప్రభువుని నమ్ముకు ఇశ్రాయేలు జనాంగం నుంచి ప్రభువుని నమ్ముకున్న దైవజనుడమ్మో. ఆయన మన ఇండియాకి కూడా వచ్చినట్లే. ఆ దైవజనుడిని చూసే ఆ మహాకృప ఆ ఆ దేవుడు అనుగ్రహించినాడు. ఆ ఆయనకి ఒకే ఒక కుమారుడు. ఈయన ఒక జైల్లో, ఈయన భార్య ఇంకో జైల్లో. వాడేమో రోడ్డు మీద పోతా ఉంటాడు అన్నమాట. చిన్న కుర్రాడేగా, ఓ 10 ఏళ్ళు 10 కుర్రాడు. ఎవరన్నా జాలి కలిగి కనీసం వాడిని పిలిచి ఒక ఇడ్లీయో, దోసో లేకుంటే చాక్లెట్ ఇస్తే వీరిని కూడా తీసుకుపోయి జైలు పెట్టేస్తున్నాయనో. అంత భయంకరమైన దినాలన్నమాట అవి. కమ్యూనిస్ట్ దేశం రుమేనియాలో, కమ్యూనిస్ట్ దేశాల్లో. అంటే ఈయన్ని 14 సంవత్సరాలు జైల్లో ఉండండి ఆయన. ఆయన ఒక జైల్లో, ఆయన భార్య ఒక జైల్లో. సరేలే, అదే జైలు ఇంకో దైవజనుడు 22 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆ దైవజనుడు. ఆయన సాక్షి కూడా నేను చదివినాను. అంటే అంటే అదే రుమేనియా వాళ్ళు అంటారు, ఆ కమ్యూనిస్ట్ దేశాల్లో అంత శ్రమ పొందారన్నమాట. ఇప్పుడు కూడా శ్రమ పొందుతున్నారులే. ఇప్పుడు కూడా మరి యేసుక్రీస్తుని గురించి సాక్షిగా ఉండే వాళ్ళకి ఎంత భయంకరమైన శ్రమలు వస్తా ఉన్నాయా.
కదా! కొందరిని హతాశులు కూడా చేసేసారుగా. అట్లాంటిది అంటే మరి ఈ దినాల్లో ఇవి ఆ శ్రమ కాలంలో జరిగబోయే ఆ శ్రమలతో పోల్చుకుంటే చాలా చిన్నవని చెప్పాల. ఆ శ్రమ కాలంలో ఇశ్రాయేల్ జనాంగము అంత భయంకరమైన శ్రమల గుండా పోతారో, అయితే వారికి ఈ అన్య జనాంగం సహాయం చేస్తారు. మరొకసారి చెప్తున్నానయ్యా, ఇక్కడ ఇదంతా చదువుకునే టైం లేదు కనుక చెప్తాను. 6 రకాలైన విధానాలైన శ్రమల గుండా వారు పోతారు. ఇప్పుడు సహాయం చేస్తారు. ప్రభు ఏమంటున్నాడు వాళ్ళతో ఏమంటున్నాడంటే, నేను ఇలాగా శ్రమలో గుండా పోయాను. మనం చదువుకున్న వాక్య భాగంలో మాట ఉన్నాయి. అయినా మరొకసారి ఆ మాట నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టుతిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చుతిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చుతిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చుతిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి? నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? సరే. అంటే వారు ఈ రీతిగా మరి ఆ శ్రమ కాలములో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే, ఇప్పుడు ఈ ప్రభు ఏమంటున్నాడంటే, మరి నాకు సహాయం చేశారు. అంటే అల్పులైన నా సహోదరులకు మీరు చేసేది కనుక నాకు చేసినట్లే. మరొకసారి చెప్తున్నాను నాయనా, ఆ భయంకరమైన శ్రమ కాలంలో ఇశ్రాయేలు జనాంగం శ్రమ పడిన వాళ్ళకి అన్య జనాంగం సహాయం చేస్తారు. ఈ ఉపమానం మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వీరు చేసిన సత్కార్యాలను బట్టి వీరు రక్షణ పొందారు అని అనిపిస్తుంది మనకు. అంతే కదా! బాహ్యమైన సత్యం ఏంటి? వీరు 6 రకాలైన సహాయాలు అంటే వాళ్ళు 6 విధాలైన భయంకరమైన శ్రమల గుండా పోతారు. ఆ పోయే వారికి ఇశ్రాయేలు జనాంగం చేసే ఈ సహాయము. మరొకసారి చెప్తున్నాను నాయనా, వారికి సహాయం చేయాలంటే అంటే ఒక రిచర్డ్ మనకు మిఖాయేల్ అతను మైకేల్ అతని పేరు. ఆ చిన్న కుర్రవాడికి ఏంటి ఒక చిన్న ఇడ్లీ లేకుండా చాక్లెట్ ఇస్తే కూడా వీళ్ళని కూడా తీసుకొని జైలుకి పెట్టించారుగా. చమకాలం కంటే అది కూడా చెప్పాలంటే చాలా మరి అలాంటి హతసాక్షుల యొక్క జీవిత చరిత్రలు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకున్నట్లయితే మనం ఏం చెప్పాలంటే వాళ్ళతో పోల్చుకుంటే మరి మన విశ్వాసం చాలా చిన్నదని చెప్పాల్సొస్తది. అంత భయంకరమైన శ్రమల్లో కూడా ప్రభు కొరకు వాళ్ళు నిలిచి జీవించారు నాయన. సరే. ఈ ఉపమానంలో బాహ్యంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వీరు చేసిన సత్కార్యాలను బట్టి వీళ్ళు రక్షణ పొందారు అని అనిపిస్తుంది. కదా! నిజమేగా? కానీ అట్లా గాదు. మనం చేసే సత్కార్యాలు, మనం జీవించే నీతి జీవితం వలన గాదు దేవుని రాజ్యానికి మనం పోయేది. కేవలం విశ్వాసం ద్వారానే. ఎందుకంటే నేను చాలా మంది భక్తుల యొక్క జీవితాలను ఎరుగుదును. వారు ఎంత నిష్టగా బ్రతికినారంటే అంత నిష్టగా బతికినారు. ఎంత నిష్టగా బతికితే కూడాను అంటే 90 పాళ్ళు, 95 పాళ్ళు నీతిమంతులుగా జీవించగలరే కానీ, 100కి 100 పాళ్ళు నీతిమంతులుగా జీవించలేరుగా. హుహు. అలా జీవించిన వ్యక్తి లేనే లేడు. ఉండను కూడా ఉండరులే. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన దేవుడైండి కూడా నరుడుగా వచ్చి, ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో ఘోరమైన శిక్ష అనిపించి, రక్తపు వరకు ఆయన రక్తాన్ని చిందించి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఒక మాటలో చెప్పాలంటే 100కి 100 పాళ్ళు నీతిమంతుడైన యేసయ్య మన శిక్ష ఆయన అనుభవించి మనకు శిక్ష లేకుండా చేశాడు. మనకంటే ఎవరికే? కేవలం క్రైస్తవుల కొరకే కాదు. హిందువుల కొరకు కాదు, సాయిబుల కొరకు కాదు, జైనుల కొరకు కాదు, ప్రపంచంలో ప్రజలందరి యొక్క శిక్ష ఆయన భరించి మానవాళికి శిక్ష లేకుండా చేసినాడు. సరే. నేను యేసుప్రభువుని నమ్మినప్పుడు జరిగిన సంభవం చెప్తాను. ఏంటి జరిగిందంటే, నా పాత వస్త్రాన్ని ఆయనేసేసుకొని, ఆయనకున్న నీతి వస్త్రం నాకిచ్చి, నా స్థానంలో ఆయన శిక్ష అనిపించాడు గనుక నాకు శిక్ష లేదు. అంటే ఉచితంగా నేను 100కి 100 పాళ్ళు నీతిమంతుడుగా తీర్చబడ్డాను. అయ్యా!
విశ్వాసులైన మనందరం కూడాను కదా! మరొకసారి చెప్తున్నానయ్యా. మనము దేవుని రాజ్యం ప్రవేశించేదానికి మనం చేసే లేకుంటే మనం జీవించిన నీతి జీవితం మీద కాదు గానీ, యేసుప్రభునందు విశ్వాసం ఉంచటం వలన దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేయబడ్డాం. 100కు 100 పాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే నీతి కార్యాలు ఎందుకు జేయాలి? నీతి కార్యాలు ఎందుకు చేయాలి అంటే, రక్షణ పొందినాము అనే దానికి రుజువుల్లో చాలా రుజువులున్నాయి. ఆ రుజువుల్లో సత్కార్యాలు ఒక రుజువు. ఇంకో మాట చెప్పాలంటే సత్కార్యాలు శ్రేష్టమైన రుజువని గూడా చెప్పాల్సొస్తది. అర్థమవుతుంది కదా నాన్న? ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వారు చేసిన సత్కార్యాలను రక్షణ పొందారు అనిపిస్తుంది కానీ బాహ్యంగా. కానీ ప్రారంభం నుండి కూడాను రక్షణ విశ్వాసం ద్వారానే. అయితే రక్షణ పొందిన మనము తప్పకుండా నీతి కార్యాలు జరిగించాల్సిందే. ఈ విషయాన్ని యాకోబు పైగా తన పత్రికలో ఎంతో కఠినంగా రాశాడు. ప్రత్యేకంగా పోనీ అబ్రహామును, రాహాబు జ్ఞాపకం చేశాడుగా. పోనీ రాహాబు విషయం చెప్తాను. రాహాబు కుటుంబస్తులు రక్షణ పొందారు నాయన. కాపాడబడ్డారు. ఎందుకు కాపాడబడ్డారు? ఆ వేగుల వారిని ఆమె చేర్చుకుంది కనుక. మరి వేగుల వారిని ఆమె ఎందుకు చేర్చుకుంది? ఎందుకు చేర్చుకున్నాయంటే, వీరు జీవము గల దేవుని ప్రజలు. వీరు తప్పకుండా మా రాజ్యాన్ని, మరి మా పట్టణాన్ని వారు జయిస్తారు, స్వతంత్రించుకుంటారు అనే విశ్వాసంతో వాళ్ళని చేర్చుకుంది. అంటే విశ్వాసం ద్వారా ఆమె సత్కార్యం జరిగించింది. ఆమె చేసిన సత్కార్యం ఎందుకు సత్కార్యం బాహ్యం కనపడితే, ఆ సత్కార్యం ద్వారా వేగుల వారిని చేర్చుకున్న దాన్ని బట్టి ఆమె కుటుంబస్తులు కాపాడబడ్డారు. అయితే అసలు మూల వాక్యం మూల పాఠం ఏంటంటే విశ్వాసం ద్వారానే. కదా నాన్న? ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకొని విశ్వాసం ద్వారా అంటే ఇక్కడ ఈ అందుకనే దైవ గ్రంథంలో ఇలాంటి సత్యాలు కొన్ని సందర్భాల్లో బాహ్యంగా ఒక భావం కనపడుతుంది. అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే, ధ్యానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలని మనకు నేర్పిస్తా ఉంటాడు. ఆ సత్యాలని మనం అనుసరించి మన జీవితంలో అన్వయించుకొని, ఈ మిగిలిన కొంచెం జీవితం ఆయన కొరకు మంచిగా జీవించి, రేపు ప్రభు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడని పిలువబడే ఆ పిలుపుకు పాత్రులుగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాను నాయన. నేను తరచుగా ఈ మాట అంటా ఉంటాను. రక్షణ పొందాం. యేసుప్రభుని విశ్వాసం ఉంచాం. రక్షణ పొందాం. అయితే రక్షణ పొందిన వ్యక్తి రక్షణ పొందినట్టే కాదు. ఆ రక్షణలో ఎదిగి వర్ధిల్లాలి. రేపు వేయేండ్ల పరిపాలనలో ప్రవేశం అనే మాట. ప్రవేశము, సమృద్ధి అని ప్రవేశం 2 మాటలున్నాయో. మామూలుగా ప్రవేశం చేయటం, సమృద్ధి అయిన ప్రవేశం అంటే అనేక కిరీటాలు ధరించుకొని ప్రవేశించటము. సరే. ఈ సందర్భంలో కొరింథీయులకు రాసిన పత్రిక కూడా జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకున్నట్లయితే, అక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. అక్కడ ఏం రాయబడిందంటే, కొందరు ఇళ్ళు అంటే సరే, రేపు వెయ్యేండ్ల పరిపాలనలో మన అంతస్తు దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఇందాక మాట చెప్పానుగా. మరి మన కొరకు నిర్మాణం చేయబడుతూ ఉన్న ఆ భవనం మీద ఆధారపడి ఉంటది. ఈ మాట వచ్చినల్లా ఈ మాట అంటుంటాను. కలెక్టర్ బంగ్లా వేరు, ఒకసారి వేరు. మరి ఆహ్, ఆ కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేసే గుమస్తా యొక్క క్వార్టర్ వేరు. అట్లాగా వేండ్ల పరిపాలనలో మన ఆధిక్యత మన కొరకు ప్రభు నిర్మాణం చేస్తుండ ఆ భవనం మీద ఆధారపడి ఉంటది. అయితే కొందరు అంటే బంగారము, వెండి వెలగల రాళ్ళు. కొందరైతే కర్ర, గడ్డి, కొయ్యకాలతో వారి కొరకే నిర్మాణం చేయబడ్డాయి. అంటే రక్షణ పొందినవారే. కానీ వాళ్ళ జీవితం చూస్తే అసలు ఇతను రక్షణ పొందాడా అని సందేహం అనిపిస్తుంది. అలాంటి వారిని గూర్చి దేని వాక్యం చెప్తుందంటే, అగ్గిలోంచి లాగబడినట్టు రక్షింపబడతాడు. అలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం జీవించకూడదు నాన్న. దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. ఈ మాట వచ్చినల్లా నాకు నూతన సృష్టి, నూతన భూమి దగ్గరికి పోద్ది నా మనసంతా. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో
యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన మహిమలో మనం ఉండబోతున్నాం నాన్న. చూడండి ఎంత గొప్ప ధన్యతో. కాబట్టి ఈ ధన్యత అనుగ్రహించిన మనము మిగిలిన ఈ కొద్ది జీవితాన్ని మంచిగా జీవించి, నీతిగా జీవించి, భక్తిగా జీవించి రేపు ప్రభు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుని పిలుపుకు పాత్రగా జీవించాలి. అదే సందర్భంలో సమయం అనకుండా, అసమయం అనకుండా సువార్త ప్రకటన చేయాల్సిన భారము, బాధ్యత దేవుడు మన మీద ఉంచుతున్నాడు నాన్న. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాం. సమయం కొద్దిగా ఉంది గనక ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని మిగిలిన జీవితాన్ని ప్రభు కొరకు జీవించి రేపు ప్రభు వచ్చినప్పుడు ఆ ధన్యతలో మనం ప్రవేశించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. మహా గొప్ప సంకల్పం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వరం టీంకి మరి లీడ్ చేస్తున్న అమ్మగారికి కనెక్ట్ అయిన ప్రతి సహోదరు కూడా మా కుటుంబం తరపున వందనాలు చెప్తా ఉన్నాము. ఏ రీతిగా మనం ఒకరికొరకు ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయే ఈ మహాకృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా అందరికీ వందనాలు.